హలో, నేను మిస్ రావు. అమెరికా బేస్డ్గా ఉండేటువంటి పర్ప్లెక్సిటీ అనేటువంటి స్టార్టప్ ఏఐ సెర్చ్ కంపెనీ ఇప్పుడు భారతదేశంలోకి అడుగుపెట్టబోతుంది. బెంగళూరులో పెట్టుబడులు పెట్టాలా లేదా హైదరాబాద్లో పెట్టాలా అనేటువంటి ఆలోచన చేస్తుంది అనేటువంటి న్యూస్ రాగానే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు అలర్ట్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్కి ఆ పర్ప్లెక్సిటీని తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు అనేది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు అనేక క్యూ కడుతూ ఉన్నాయి. అక్కడ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి ఫార్ములా తోటి ఇండస్ట్రియలిస్టులని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్లో పెట్టడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మరోవైపు టీసీఎస్ ఆల్రెడీ అక్కడ ఆపరేషన్స్ని స్టార్ట్ చేసింది. ఐబిఎం, ఎల్ఎన్టీ, అలాగే గూగుల్ ఇవన్నీ కూడా కలిసి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్స్ని స్టార్ట్ చేస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్స్ని టీసీఎస్, ఐబిఎం, ఎల్ఎన్టీ ఈ మూడు కలిసి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్స్ని 2026 నుంచి ప్రారంభించబోతున్నాయి. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ప్రపంచంలోనే ఒక పెద్ద కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి లేదా క్వాంటమ్ కంప్యూటర్స్కి కేంద్రంగా అమరావతి మారబోతుందని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉన్నారు. టెక్నాలజీకి పెద్దన్నగా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని గుర్తిస్తూ ఉన్నారు. పీయూష్ గోయల్ గారు సిఐఏ సమావేశంలో 2 రోజుల క్రితం ప్రశంసించారు చంద్రబాబు నాయుడు గారిని. టెక్ పెద్దన్న అనేటువంటి ఒక ప్రశంస ఇచ్చారు. టెక్ గురు అనేటువంటి ప్రశంస నరేంద్ర మోడీ గారి నుంచి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారికి యోగాంధ్ర సందర్భంగా లభించింది. అంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో, టెక్నాలజీ కంపెనీలని రాష్ట్రానికి తీసుకురావటంలో, ఎకానమీ నాలెడ్జ్ని పెంచటంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి అంశం. అందుకే ఇప్పుడు పర్ప్లెక్సిటీ అనేటువంటి కంపెనీ కానీ, లేదా గూగుల్ కానీ, లేదా మైక్రోసాఫ్ట్ కానీ, ఏ కంపెనీ అయినా సరే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి. అక్కడ చూడటానికి కారణం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్, లోకేష్ గారు ఇనిషియేట్ తీసుకోవటం, అమెరికాలో ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ అమెరికా బేస్డ్ కంపెనీలని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం డే 1 నుంచి జరుగుతుంది. అందుకే ఇటీవల కాలంలో అమెరికా వెళ్ళారు లోకేష్ గారు, సింగపూర్ వెళ్ళారు, అలాగే దావోస్ వెళ్ళారు. ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. నవంబర్ 14-15 తారీఖుల్లో విశాఖపట్నంలో ఒక పెద్ద పారిశ్రామిక సదస్సు జరుగుతుంది. దానికి అనేక స్టార్టప్ కంపెనీలతో పాటు పారిశ్రామికవేత్తలు పాల్గొనబోతున్నారు. దానికి ఈ పర్ప్లెక్సిటీ అనేటువంటి కంపెనీ ప్రతినిధులు కూడా హాజరయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ వేదిక మీద ఒప్పందం కుదరబోతుంది అనేది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. యాక్చువల్గా అమెరికా బేస్డ్ కంపెనీ అది. అమెరికా బయట ఈ స్టార్టప్ సెర్చ్కి లేదు. ఏఐ సెర్చ్ స్టార్టప్ ఇది, ఏఐ సెర్చ్ స్టార్టప్ ఇది. సో కాబట్టి ఏఐ సెర్చ్ స్టార్టప్ కంపెనీ కొన్ని $1 మిలియన్ పెట్టుబడిగా పెట్టబోతుంది. అందుకే బెంగళూరు ఆకర్షిస్తుంది, అలాగే హైదరాబాద్ ఆకర్షిస్తుంది. కానీ బెంగళూరు గురించి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రియలిస్టుల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయనేటువంటి ఉద్దేశంతో ఒక కంపెనీ ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమైనటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆహ్వానించింది. హైదరాబాద్కి వచ్చేటప్పటికి ఇక్కడ ల్యాండ్ కొరత ఉంది, అలాగే ట్రాఫిక్ సమస్య ఉంది. బట్ ఏ సమస్య లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ల్యాండ్ పుష్కలంగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ కింద మార్చి సింగిల్ విండో విధానం ద్వారా ఇమీడియట్గా అనుమతులు ఇస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు ఇలాంటి పర్ప్లెక్సిటీ అనేటువంటి కంపెనీని కూడా ఆహ్వానిస్తున్నారు. టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
యాపిల్ కంపెనీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు, నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో అంతర్జాతీయంగా పేరొందినటువంటి టాప్ 100 కంపెనీస్లో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి అనేది ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. దీనికి కారణం మంత్రి లోకేష్ గారు తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్. పైగా ఆయన ప్రపంచ బ్యాంకులో పనిచేశారు, ఆయనకి అనుభవం ఉంది ఇండస్ట్రియలిస్టుల్ని ఆకర్షించడంలో, ఇండస్ట్రీని ప్రమోట్ చేయడంలో. అందుకే ఆయన ఇనిషియేటివ్గా తీసుకొని అమెరికాలో ఉండేటువంటి స్టార్టప్ సెర్చ్ పర్ప్లెక్సిటీ అనేటువంటి దాన్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది చాలా వరకు సక్సెస్ కావచ్చు అనేది వినిపిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ కనుక చూస్తే, కృత్రిమ మేధస్సు ఆధారిత సెర్చ్ స్టార్టప్ పర్ప్లెక్సిటీ భారతదేశంలోని తన మొదటి ఇంజనీరింగ్ హబ్ ఏర్పాటుకు సిద్ధం అవుతుంది. ఇప్పటి వరకు దానికి ఇంజనీరింగ్ హబ్ లేదు, ఇప్పుడు ఏర్పాటు చేస్తుంది. ఈ కీలకమైన నిర్ణయం కోసం దేశంలోని 2 అగ్రశ్రేణి టెక్ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా పర్ప్లెక్సిటీకి అత్యధిక యూజర్ అడాప్షన్ భారతదేశంలోనే ఉంది. సో యూజర్ అడాప్షన్ భారతదేశంలో ఉంది కాబట్టి భారతదేశంలో ఒక ఇంజనీరింగ్ హబ్ పెట్టాలని చెప్పి భావిస్తుంది. ఆ విస్తరణలో భాగంగానే ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్న క్రమంలో బెంగళూరు, హైదరాబాద్ కనిపిస్తున్నాయి. ఈ 2 కాదు, అమరావతి ఉంది, వైజాగ్ ఉందని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. అమెరికాకు చెందిన ఈ స్టార్టప్కు భారత్ అతిపెద్ద యూజర్ బేస్గా ఉంది. ఈ అద్భుతమైనటువంటి వృద్ధికి కీలకమైన మలుపు ఎయిర్టెల్తో భాగస్వామ్యం. 2025 మేలో అమెరికా దిగ్గజం ఎయిర్టెల్తో పర్ప్లెక్సిటీ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్టెల్కి చెందిన సుమారు 360 మిలియన్ల సబ్స్క్రైబర్లకు పర్ప్లెక్సిటీ యొక్క ప్రీమియం సేవ అయిన పర్ప్లెక్సిటీ ప్రోను ఉచితంగా అందించే అవకాశం లభించింది. ఈ ఒప్పందం పర్ప్లెక్సిటీని భారత్లో అనూహ్యమైనటువంటి స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడింది. సో ఎయిర్టెల్తో భాగస్వామ్యం అనమాట. భారత్లో విస్తరణకు సిద్ధమవుతున్న పర్ప్లెక్సిటీకి హైదరాబాద్, బెంగళూరు 2 బలమైన ఆప్షన్లుగా ఉన్నాయి. హైదరాబాద్ ఇటీవల ఎమర్జింగ్ టెక్నాలజీ, గ్లోబల్ ఏఐ కంపెనీలకు హబ్గా వేగంగా ఎదుగుతుంది. అనేక అంతర్జాతీయ సంస్థలు తమ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లను ఇక్కడ ప్రారంభించాయి హైదరాబాద్లో. బెంగళూరు దేశంలోనే ప్రాచీన టెక్ క్యాపిటల్గా సుప్రసిద్ధం. స్టార్టప్లు, ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ ప్రతిభకు కేంద్రంగా నిలుస్తోంది. ఈ 2 నగరాల మధ్య ఎంపిక పర్ప్లెక్సిటీకి $1 బిలియన్ స్థాయి పందెం వంటిదిగా నిపుణులు భావిస్తున్నారు. ఎక్కడ హబ్ పెడితే స్థానిక ప్రతిభ, కార్యాచరణ సౌలభ్యం, భవిష్యత్తు అభివృద్ధికి ఏది అత్యంత అనుకూలం అనేది కంపెనీ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంజనీరింగ్ హబ్తో పాటు పర్ప్లెక్సిటీ భారత్లో మరికొన్ని పెట్టుబడులకు విస్తరణకు ప్రణాళిక రచిస్తుంది. ఢిల్లీలో పాలసీ ఆఫీస్ తెరవనున్నారు. భారతదేశంలో నియంత్రణ, విధానపరమైన అంశాలపై దృష్టి పెట్టడానికి కంపెనీ ఢిల్లీలో పాలసీ ఆఫీస్ ఏర్పాటు గురించి ఆలోచిస్తుంది. ఏఐ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏర్పాటు చేస్తుంది. దేశంలోనే స్థానిక ఏఐ కేంద్రీకృత స్టార్టప్లకు మద్దతుగా ఒక ప్రత్యేక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ను ప్రారంభించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్న సమాచారం. భారత్ ఇప్పుడు పర్ప్లెక్సిటీకి కేవలం మార్కెట్ మాత్రమే కాదు, దాని భవిష్యత్తు వృద్ధికి కీలకంగా మారింది. ఈ విస్తరణ ప్రణాళికలు కంపెనీ ప్రపంచ వ్యూహంలో భారతదేశానికి ఉన్న ప్రాధాన్యతను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. భారతదేశంలో స్థాపించబోయే ఈ హబ్ పర్ప్లెక్సిటీ యొక్క అంతర్జాతీయ విస్తరణలో కీలక పాత్ర పోషించబోతోంది. ఇది పర్ప్లెక్సిటీ యొక్క హిస్టరీ. సో ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ కంపెనీ భారతదేశానికి రాబోతుంది. పాలసీ కంపెనీని ఢిల్లీలో పెట్టబోతుంది. విస్తరణ మరి హైదరాబాద్, బెంగళూరు ఉంది కాదు, హైదరాబాద్, బెంగళూరులో ల్యాండ్ దొరకదు, మా దగ్గర ల్యాండ్ ఉంది, మీరు రండి అని చెప్పి లోకేష్ గారు ఇనిషియేటివ్గా తీసుకున్నారని తెలుస్తుంది. లోకేష్ టీం ఆల్రెడీ నెగోషియేషన్ స్టార్ట్ చేశారని కూడా ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చ నడుస్తున్నట్టు క్రమంలో మరి పర్ప్లెక్సిటీ ఎక్కడ రాబోతుంది, ఎక్కడ వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.